మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారా? ప్రజెంట్ మనం ఉన్నాం నెల్లూరులోని స్వర్ణాల చెరువు దగ్గర. స్వర్ణాల చెరువు నెక్లెస్ రోడ్ మీద ఉన్నాం మనం ప్రజెంట్. ఇది కొత్తగా ఇక్కడ చెరువు లోపల ఈ విధంగా చెరువు లోపలికి వచ్చే విధంగా ఇక్కడ వినాయకుడి టెంపుల్ కొత్తగా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వర్క్ అయితే చాలా స్పీడ్ గా ఉంది. రాబోయే వినాయక చవితి ఆగస్టు 26వ తారీఖు వినాయక చవితి ఉంది కాబట్టి వినాయక చవితి సందర్భంగా ఈ గుడిని కూడా ఆ రోజే ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో వర్క్ ను కూడా చాలా స్పీడ్ గా చేయిస్తున్నారు. ప్రజెంట్ చూడండి, ఇటు పక్క శివాలయం ఉంది. శివాలయం కూడా ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కింద చిన్న టెంపుల్ లాగా ఉండేది. దీన్ని కూడా జూమ్ చేసి చూపిస్తారు చూడండి, అద్భుతంగా కట్టారు. ఇది శివాలయం టెంపుల్, ఇది రోడ్డు వ్యూ. ఇట్లా శివాలయం టెంపుల్ ఇక్కడ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒక 1.5 year అలా అవుతుంది చేసి. తర్వాత దీనికి ఆ దగ్గరలోనే బ్యాక్ సైడ్ ఈ వినాయకుడి టెంపుల్ ని కొత్తది కడుతున్నారు. కొద్దిగా ముందుకు అలా వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఉంది కదా ఈ టెంపుల్, మీకు జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి. ఈ టెంపుల్ వచ్చి ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఇది చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. చాలా మంది వస్తారు ఇక్కడికి. సో అది ఘాట్ అండి. ఆల్రెడీ మా వీడియోస్ కొన్నిట్లో మీరు చూసే ఉంటారు. ఇది ఘాటు. ఇది స్వర్ణాల చెరువు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణాల చెరువు అనమాట. ఇవ్వండి, ఆ దూరంగా మీకు జూమ్ చేస్తాను చూడండి. ఆ దూరంగా కనిపిస్తుంది కదా ఆ టవర్స్ అవన్నీ, అది నరసింహస్వామి కొండ. అటుపక్క జొన్నవాడు ఉంటుంది. ఇదైతే నరసింహస్వామి కొండ అండి. మీకు కుదిరితే దీన్ని కూడా వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాము. ఇది నరసింహస్వామి కొండ. ఇది నెల్లూరు స్వర్ణాల చెరువు అండి. ఇదిగోండి, మనం ఇప్పుడు నిలబడుకుండేది నెక్లెస్ రోడ్డు. ఈ నెక్లెస్ రోడ్డు మీద ఉన్నాం మనం. నెక్లెస్ రోడ్డు మీద నెల్లూరులో ఉన్న మేజర్ ప్లేసెస్ అన్ని దగ్గరగా ఇక్కడే ఉన్నాయండి. ఇదిగోండి, ఇప్పుడు జూమ్ చేస్తున్నాం కదా. ఇది వచ్చి మొన్న రొట్టెల పండుగ జరిగింది కదా నెల్లూరులో. ఇది రొట్టెల పండుగ జరిగినటువంటి దర్గా ప్రాంగణం. అది అక్కడ బోట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి మీకు. జూమ్ చేద్దాం, కెమెరా క్లారిటీ లేకపోవడం వల్ల మీకు కనబడలేదు. కాకపోతే అక్కడ రెడ్ కలర్ వాటర్ లో బోట్స్ లాగా ఉన్నాయి కదా, అవే దర్గా దగ్గర క్లీనింగ్ చేస్తారండి. అక్కడ బోటింగ్ కూడా ఉంది, ఆ బోటింగ్ ప్లేస్ అదంతా. సో ఇదండి, ఇది మనం ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి స్వర్ణాల చెరువుకు సంబంధించినటువంటి నెక్లెస్ రోడ్డు మీద మనం ప్రజెంట్ ఉన్నాము. చూడండి, చుట్టుపక్కల కూడా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో. నాకు స్టాండ్ తీసుకోండి. చూడండి, ఇప్పుడే మనం మానవతా దృక్పథంతో ఒక మనిషిని కాపాడేసాము. ఇదండి, మా మిస్సెస్ మ్యాక్స్ గారు ఆల్రెడీ అక్కడ కూర్చున్నారు, వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ బాగుండేసరికి ఇద్దరు కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. వినబడలేదు, చాలా దూరం ఉంది కదా, వినబడలేదు. సో ఇదండి, ఎందుకంటే రాబోయే వినాయక చవితి లోపు ఇక్కడ ఏదో వినాయకుడు టెంపుల్ కట్టి సంథింగ్ ఏదో ప్లాన్ చేశారు. యాక్చువల్ గా లాస్ట్ టైం వినాయక ఘాట్ కూడా ఇక్కడే ఉంది. అంటే వినాయక ఘాట్ అంటే మీకు అందరూ ఐడియా ఉంటుంది. వినాయకులకు సంబంధించిన నెల్లూరులో ఉన్న వినాయకులు మొత్తం అన్నింటినీ మేజర్ పార్ట్ ఆఫ్ ద మొత్తం ఇక్కడే వేశారు. వినాయకులందరినీ ఇక్కడే ఒక బోర్డర్ లాగా కొద్ది దూరం వరకు కట్టేసి క్రెయిన్స్ అవన్నీ జేసీబీ అవన్నీ పెట్టి నీట్ గా అన్నిటిని ఇక్కడే లాస్ట్ టైం వేయడం జరిగింది, నిమజ్జనం చేయడం జరిగింది. సో ఈసారి కూడా సేమ్ ప్లానే. కాకపోతే వీళ్ళు ఎందుకు ఇంకా క్లీన్ చేయలేదు అర్థం కాలేదు. ఇంకా 2-3 రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేస్తారా ఈ క్లీనింగ్ వర్క్ అనేది తెలియలేదు. ఈ వినాయక టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇది మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ జరిగాయి అనుకోండి, ఇలా అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలా డంప్ చేసేస్తారు. ఇక్కడే పడేస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్న ఇబ్బంది కదా. ఇవి చూస్తే పేపర్ ప్లేట్ లాగా కూడా కనబడటం లేదు, అన్ని ఫైబర్ ప్లేట్ లాగా ఉన్నట్టున్నాయి. ఆ రోజు కొద్దిగా ఏదో కింద పడి పగిలినట్టున్నాయి, బ్రేక్ అయినట్టున్నాయి. సో అన్ని మళ్ళీ ఇక్కడే పడేయడం జరిగింది అన్నింటినీ. సో ఇలా ఉన్న ప్లేస్ ని ఖరాబ్ చేసుకుంటాం మనమే, మళ్ళీ ఖరాబ్ చేసుకుందాన్ని క్లీన్ చేసుకుంటాం మనమే. సో ఇది నడుస్తూ ఉంది. ఇక్కడైతే మాత్రం మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, లేదంటే క్లైమేట్ చూడండి, ప్రజెంట్ క్లైమేట్ చల్లగా ఉంది, మేఘాలు వేసుకుని చల్లగా ఉంది. ఇలాంటి క్లైమేట్ లో మాత్రం ఇటువంటి చోట కూర్చుంటే ఉంటది, అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటదంటే ఇది కదా లైఫ్ అనిపిస్తుంటదండి. ఎక్కడికో మనం బయట టూర్లకు వెళ్ళిన చోట మాత్రమే మనకి ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. మౌంటైన్స్, హిల్స్ ఉన్న ఏరియాలో అలాంటి చోట్ల వ్యూ పాయింట్స్ అలా వెళ్తే మాత్రమే ఈ యొక్క క్లైమేట్ ని ఎంజాయ్ చేయగలుగుతాము. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు మాత్రం దేవుడు ఇచ్చిన వరం లాంటిది ఇది. చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది.
వాకింగ్ చేసుకోవాలన్న వాళ్ళకి కూడా వాకర్స్ ఈజీగా ఉంటుంది. దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ వరకు వేస్తున్నారు ఈ నెక్లెస్ రోడ్, లాస్ట్ వరకు కూడా ఉంది. ఈ 1.5 కిలోమీటర్ నెక్లెస్ రోడ్ తర్వాత కావాలంటే ఈవినింగ్ టైంలో వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా చేయాలంటే ఏదైనా మంచి మంచి ఈవెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా టైం పాస్ గా ఉంటుంది. ఈ రూట్ మాత్రమే ట్రాఫిక్ ఉంటుందండి. ఈ రూట్ కొద్దిగా ముందు కనిపిస్తుంది కదా పోలు, కరెంట్ పోలు, అక్కడ మాత్రం ట్రాఫిక్. దాన్ని దాటిన తర్వాత ట్రాఫిక్ ఏ ఉండదు. ఎవరన్నా ఉంటే జస్ట్ ఈవినింగ్ అలా బైక్ వేసుకుని అలా జాలీగా కార్ వేసుకుని వస్తారు, కానీ లేకపోతే ఎక్కువ మంది రారు. ఈ క్లైమేట్ కూడా ఎంజాయ్ చేసే క్లైమేటే కాబట్టి అందరూ కూడా ఫ్యామిలీస్ తో పాటు రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మా మిస్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. హాయ్ చెప్పు అందరికి. హాయ్ మ్యాక్సీ కూడా హాయ్ చెప్పరా. హాయ్ మ్యాక్సీ. హాయ్. ముందుకెళ్ళవరా. ఇదిగోండి ఇంకొద్దిగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం అయితే. ఇది శిలాఫలకం అండి, ఆ రోజు సంబంధించిన శిలాఫలకం. ఇక్కడ మీకు స్టాచ్యూస్ కనిపిస్తున్నాయా? ఏరా మ్యాక్సీ, చూడండి మా మ్యాక్సీ గోల్ చేస్తున్నాడు. ఏరా ఎందుకురా గోల్ చేస్తున్నావు? సైరా. చెప్పా కదండి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ రోడ్లో అయితే కింద నుంచి ట్రాఫిక్ ఉంటుందని ఈ నెక్లెస్ రోడ్ వేసిన తర్వాత మాక్సిమం ఆ రోడ్లో వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడ డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ జంక్షన్ లో డైవర్షన్ తీసుకోకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఇదిగోండి ప్రజెంట్ ఇది ఈ విధంగా ఈ మనం ఎక్కడ చూస్తామంటే మాక్సిమం మేజర్ సిటీస్ లో ఇటువంటి స్టాచ్యూస్ ఉంటాయి. ట్యాంక్ బండు, ఇంకా విజయవాడ బీచ్ అలాంటి చోట్ల కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి స్టాచ్యూస్ ని పెట్టేసి, అంటే చూడడానికి వచ్చిన వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, ఒక టైం కాసేపు స్పెండ్ చేయాలి అంటే ఉండడానికి కూడా ఈ విధంగా హట్స్ లాగా ప్రొవైడ్ చేశారు. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీస్ తో అలాగ జాలీగా వచ్చినప్పుడు కాసేపు కూర్చోవచ్చు. ప్రజెంట్ ఈ రోజు వాతావరణం మాత్రం సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది తెలుసా. కొంచెం లైట్ గా మేఘాలు వేసుకొని ఆ మబ్బులతో చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, అసలు ఎటువంటి పొల్యూషన్ లేకుండా. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి పెట్టారు. మీరు కనుక ఈ స్టాచ్యూస్ లో ఎవరినైనా గుర్తుపట్టినైతే ఆ గుర్తుపట్టిన వాళ్ళు ఖచ్చితంగా పేర్లు చెప్పండి. ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే నాకైతే తెలుసు ఎవరు అనేది. మీరు ఎవరైనా గుర్తుపట్టినట్టయితే ఫస్ట్ నుంచి ఉన్న స్టాచ్యూస్ ని మీరు ఖచ్చితంగా కామెంట్ లో పెట్టండి. దాన్ని ఇంకొద్దిగా ముందుకెళ్దాం. ఈయన కూడా మీకు తెలుసుగా, ఫేమస్ కవి. మనకి చిన్నప్పుడు బుక్స్ మొత్తం ఈయన వచ్చింటాడు, ప్రతి ఒక్క బుక్ లో ఉంటాడు. నేను చూపించిన వాళ్ళు నలుగురు మీరు ఈజీగా గెస్ట్ చేయగలరు. జస్ట్ ఫాలో అయితే చాలా ఫొటోస్ మీకు గుర్తుంటే చాలు. ఇవ్వండి ఒక స్టాచ్యూ. ఇక్కడంతా డిఫరెంట్ డిఫరెంట్ గా కన్స్ట్రక్షన్స్ అయితే ఇదే చేస్తున్నారండి, ప్లానింగ్స్. మరి అది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మాత్రమే తెలిసి ఉంటాయి, మాకు ఎవరికైతే ఐడియా లేదు వాటి గురించి. సో ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నెక్స్ట్ ఇక్కడ అండి, ఇంకొక గ్రేట్ లీడర్. ఇతను ఒక గ్రేట్ లీడర్, ఇతని గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఇతని స్టాచ్యూని కూడా ఇక్కడ పెట్టారు. సో ఇలా అండి, ఇలా వచ్చిన వాళ్ళకి కాసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చూపించడానికి స్టాచ్యూస్ టైప్ లో పెట్టారు. తర్వాత ఇది మనం దగ్గరకు వచ్చాం, ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం మీద, అక్కడ దగ్గరకు వచ్చాము. ఇది ఘాట్ అండి. లాస్ట్ టైం కూడా ఈ కార్తీక మాసం టైంలో ఇక్కడ దీపాలు వదలటము, ఒక ఇది కూడా పెట్టారు, చిన్న రథం కూడా పెట్టారు వాటర్ లో. మంచిగా హ్యాపీగా ఇక్కడికి అందరూ వచ్చి ఆ టైంలో ఇలాంటి అవకాశం కల్పించినందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే వాటర్ లో ఆ పక్క రొట్లు పండగ సంబంధించి పెట్టున్నారు, ఇటుపక్క వచ్చి కార్తీక దీపాలు పెట్టుకోవడానికి. ఇది మత సామరస్యం కూడా ఇటువంటి మతాలకి కానీ సంబంధించింది కాదు కాబట్టి గాలి నీరు ఇవన్నీ. సో ఇటువంటి ఏ ప్రాబ్లం లేకుండా ఇదే స్వర్ణాల చెరువులో ఆ పక్క వచ్చి ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసి చేసుకునే విధంగా, ఈ పక్క వచ్చి ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసి చేసుకునే విధంగా రెండు పక్కల చెరువుకి ప్లాన్ చేశారు. వీళ్ళు కూర్చునేసారు, అయిపోయిందా, వచ్చారు అక్కడ నుంచి వచ్చారు, మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ వేశారు. ఆల్రెడీ మీరు చూసారు కదా లోటస్,
ఈ చెట్లకి లోటస్ కొన్ని చెట్లకు వస్తాయి తామరలు. ఇదిగోండి. ఇవన్నీ ఒక రకమైన ఫ్లవర్స్. అంటే మామూలు మీరు చూసే లోటస్లు అక్కడ ఉన్నాయి, కొద్దిగా ముందు ఉన్నాయి. ఇవి వీటికి వచ్చే ఫ్లవర్స్ బ్లూ కలర్ లో ఉంటాయి, బాగుంటాయి ఇవి కూడా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మేము ఆడుకోవడానికి తెచ్చుకునే వాళ్ళం ఇవన్నీ. నీళ్ళలోకి దిగి మరి తెచ్చుకున్నాం. అది నా ముందు ఇది ఉన్నాయి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇవి అమ్మాయిలకు కానీ ఆడవాళ్ళకి బాగా ఇష్టం. ఇవి కావాలి అంటుంటారు. సో ఇది నెక్లెస్ రోడ్డు మీద ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో ఉన్నటువంటి పుష్కర ఘాట్లో ఉన్నాం ప్రజెంట్. దీనికైతే పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు. ఓన్లీ ఫెస్టివల్ సీజన్ టైంలో మాత్రమే, ఏదైనా ఈవెంట్స్ పెట్టినప్పుడు కానీ ఫెస్టివల్ సీజన్ టైంలో మాత్రం అప్పటికప్పుడు క్లీన్ చేయిస్తారు. తర్వాత ఇది ఆటోమేటిక్ ఇలాగే అయిపోతుంది, ఎందుకంటే పెద్ద ఏరియా కదా, అది ఓపెన్ ఏరియాలో పెట్టడం కూడా కష్టం. ఎంజాయ్ ఎత్తుకునే వస్తున్నావు, దించవా వాడిని, వాకింగ్ చేయించవా? చేయించు. మ్యాక్సీ కమ్ కమ్. మా మ్యాక్స్ గారు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏరా ఎవరే, అదేం వాకింగ్ రా, అటు ఇట, అరే అరే అరే, అబ్బా 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 అబ్బో. ఎలా మ్యాక్స్ గా అమ్మో మ్యాక్సీ, మ్యాక్సీ స్పీడ్ రైడర్. వదులు వదులు, కొబ్బరి చెప్పు దొరికింది వేసేసాడు నోట్లో. రారా రారా రౌడీ రాసుకెళ్ళి, ఏవి పడితే అవేనా. మ్యాక్సీ రన్, మ్యాక్సీ రన్ 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 రా మ్యాక్సీ. చూడండి, నేను కొద్దిగా దూరం పోయి వాడిని పిలుస్తాను, పక్కలేదు వేసేసా. కొద్దిగా దూరం వెళ్ళి పిలుస్తా, చూడండి ఎలా వస్తాడో. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే నేను చెప్పినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం, మంచి ఫేమస్ టెంపుల్ అండి, అందరూ నమ్ముతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ మంచి పవర్ఫుల్ దేవత అని నమ్ముతారు. ఏది కోరుకుంటే అది తీరుస్తుందంట ఆ దేవత. సో అదండి. మ్యాక్సీ, మ్యాక్స్, అదిగో వస్తున్నాడు మ్యాక్స్ రాజా పరిగెత్తుకుంటా. రా మ్యాక్సీ, రా 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 రా. ఈరోజు ఫుల్ ఎక్సర్సైజ్ మా మ్యాక్స్కి అయితే. వెరీ గుడ్. అక్కడ నుంచి పిలుస్తా ఉంది మా మిస్సెస్, పోను అన్నట్టు. మ్యాక్సీ జా, మమ్మీ బ్లాక్ చేసాబట. చెప్పోరా చెప్పోరా, అటుపోరా. పాస్ కూడా పోసేసాడు. పోరా అటుపోరా అటుపోదరా, అటుపోదరా, ఇటు కాదు. ఏంది 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 ఏంది, ఎక్కడికి? అబ్బా 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 అబ్బా, సంతోషం ఆపలేకపోతున్నాం ఈరోజు. ఏరా ఎందుకు అంత సంతోషం రా మ్యాక్స్ గా. ఏదో స్మెల్ చూస్తున్నాడు. ఏరా ఏం స్మెల్ వస్తుందిరా? బ్యాడ్ స్మెల్. నో 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 నో, వెరీ బ్యాడ్. అదిగో, జా జమ్మా జా. చల్ 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 చల్. అదిగో మా వాడు చూస్తున్నా, ఆత్మ నన్ను కూడా రన్నింగ్ చేపిస్తుంది. అది ఆజా మ్యాక్సీ, ఆజా మ్యాక్సీ, ఆజా మ్యాక్సీ, రన్నింగ్ 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 మ్యాక్సీ. అరే ఎడ్జ్కి వచ్చేసావరా మ్యాక్సీగా, ఇదిగోండి. రన్నింగ్ చేస్తూ చేస్తూ నేను కూడా ఎడ్జ్కి వచ్చేసాను. ఇది ఫినిషింగ్, ఇక్కడికి ఫినిషింగ్. మీరు ఎంతసేపు చూస్తున్నారంటే మా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము. సో కంపల్సరీ మా వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మ్యాక్సీ, మ్యాక్సీ నో డోంట్ గో దేర్, లెట్స్ గో దిస్ వే. రూట్ చేంజ్, రూట్ చేంజ్.
ఇట్లా రే 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 ఇట్లా ఇట్లా ఏం లేదు రారా అక్కడ అటు పద మమ్మీ దగ్గరికి వెళ్దాం పా. ఫుల్ టైర్ అయిపోయాడు. ఏ రా రోపొద్దా వీడిని చూడండి, రూట్ చేంజ్ చేస్తున్నామని లాక్కునేసాడు. ఏరా ఏం చేయడానికి రా, బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ చల్ బ్యాడ్ లా మెక్సికో. వదిలేసాను, అది అక్కడ నుంచి మా మిస్సెస్ పిలుస్తున్నా, అక్కడే పరిగెత్తాడు మళ్ళీ. అది కాదుగా, వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. అది కాదు చేరేసాడు. ఏరా బాగా యాక్టివ్గా ఉన్నావు ఈరోజు. వాడు పాపం రన్నింగ్, ఇంత రన్నింగ్ అలవాట్లేదుగా, మా ఇల్లు కూడా కొంచెం చిన్నదయ్యేసరికి ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఇంత ఓపెన్ ఏరియాలో ఉండేసరికి బాగా ఆడుకున్నారా. అలసిపోయారా మ్యాక్సీ, అలసిపోయావా? ఆవులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కనుక కొద్దిగా ఏదైనా తిన్నాడా లేదంటే ఇంటికి వెళ్ళినా సరే రెస్ట్కి వెళ్ళిపోతాడు, గుర్తుకు పడుకునేస్తాడు. ఇంకా వద్దు పోదామా, వాన స్టార్ట్ అయింది, వాన స్టార్ట్ అయింది, వాన స్టార్ట్ అయింది, పోదాం పా. వెంగాలమ్మ టెంపుల్లో నుంచి అంట, మీ అందరికి చూపించడానికి లోపల నుంచి తీయమంటున్నారు వీడియోని. ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడం అయితే కొద్దిగా ఇబ్బంది అయింది, మాకు కూడా ఇది రావద్దు కెమెరా తీయడము, అయినా కానీ వీడియో మేము షూట్ చేస్తున్నాం. సరే చిన్న చిన్న ఇదైతే లూప్స్ కానివ్వండి, షేక్ అవ్వడం కానివ్వండి, సరిగ్గా వాయిస్ లేకపోవడం, గాలి ఎక్కువ రావడం వల్ల సౌండ్ డిస్టర్బెన్స్, ఆ వీడియో షేక్ అవడం ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ కొద్దిగా ఓపిక చేసుకొని మా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. తిట్టుకోవద్దు, ఇలా వీడియోలు తీయడం కూడా చేత కాదు, తిట్టుకోవద్దు. ఇదిగోండి ఇంకా దేవత టెంపుల్ చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఏరియా ఇదంతా. ఇదిగోండి ఆల్రెడీ భక్తులు అయితే చాలా మందే ఉన్నారు. గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసిన పెద్ద గుడి అండి ఇది కూడా, మంచి ఫేమస్, మోస్ట్ పవర్ఫుల్ అంటారు. మీకు తెలుసు ఆల్రెడీ పరమేశ్వర అమ్మవారు అంటే దేవత ఎంత పవర్ఫుల్ మీ అందరికి ఐడియా ఉంది. ఇది గుడి గోపురం ఇది. ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే శారీస్, ఇక్కడ దేవతకి ఏంటంటే శారీస్ పెడతారు. సో ఇక్కడ శారీస్ కూడా అమ్మడం జరుగుతూ ఉంది. కొన్ని ఏంటంటే ఆల్రెడీ దేవతకి వేసినవి అమ్ముతారు, కొన్ని ఏంటంటే దేవతకి వేయడానికి అమ్ముతారు, ఇలా ఉంటుంది. చూడండి ఇది గుడి ప్రాంగణం. ఆల్రెడీ ఒక భక్తురాలు అయితే అవన్నీ తీసుకొని వచ్చారు దేవుడికి తీసుకెళ్ళడానికి. అక్కడ లోపల ఉంది కదా, అది టెంకాయలు కొట్టే స్థలం అంట. ఓకే ఫ్రెండ్స్, చూడండి బయట ఎంట్రన్స్ లో త్రిశూలాన్ని కూడా పెట్టున్నారు. మేమైతే ముస్లిమ్స్ కావడం వల్ల మాకు ఇవన్నీ సరిగ్గా తెలియదు, కానీ వీ రెస్పెక్ట్ ఎవరీ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మాకు అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వడం, అందరం మనుషులమే, అందరం దానికి తగినట్టు జీవించడమే. ఎవరి కష్టం వాళ్ళు, పక్క వారిని మోసం చేయకుండా మనం బతకగలిగితే చాలనేది మాత్రమే మా కాన్సెప్ట్. మేము కాబట్టి మేము ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క ఇదిని గౌరవిస్తాము. ఇదిగోండి చూసారండి, మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, అటు పక్క ఉన్నటువంటి సిటీ పొజిషన్ చూడండి, ఎన్ని హౌసెస్ కనిపిస్తాయో చూస్తున్నారా. సిటీకి అటువైపు అండి ఇది, మేము ఉండేది సిటీకి సెంటర్, కాకపోతే కొద్దిగా ఒక కార్నర్ లో వచ్చినట్టుగా ఉంటుంది సిచ్యువేషన్. కాకపోతే మేము కూడా ఉండేది సిటీ సెంటర్ లోనే, ఇది వచ్చి సిటీ అటుపక్క అవుట్ సైడ్ సిటీ అనమాట ఇది. ఇక్కడ నుంచి మీకు మా ఇల్లు కనిపిస్తుంటది చూడండి. ఇదిగోండి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను కదా, అక్కడ రెండు ఎల్లో కలర్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి కదా, దాని పక్కనే ఉన్న రేకుల షెడ్ లాగా ఉంది కదా, అది మన మిద్ది మీదే మనం వేసిన రేకుల షెడ్ అది. అంతే, దీని జూమ్ కెపాసిటీ అయిపోయింది 10x. వాటర్ ట్యాంకులు ఎల్లో కలర్ రెండు పక్కనే ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో, అది మన హౌస్ అండి. మేము కూడా హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్ లో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తా కూర్చుంటాము. చూడండి ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ వచ్చారు పూర్తిగా,
వాళ్ళు కూడా వచ్చి అలా కాసేపు జాలీ టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. మరి వాల్యూమ్ అయితే ఎలా వస్తుందో తెలీదు, లైటింగ్ ఎలా ఉందో, షేక్ అవుతుందో. మధ్య మధ్యలో నా ఫింగర్ అయితే కెమెరా మీద కనిపిస్తుంది. కానీ ఎలాగోలా చేసి ఈ వీడియోని అయితే అందరు చూడండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మీకు దీంట్లో పనికొచ్చే విషయాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకొని మొత్తం చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు చూసారు కదా, అక్కడ కూర్చోడానికి పెట్టారు కదా, అది 2 షెల్టర్స్ పెట్టారు. బ్లూ కలర్ షెడ్ వేసుకున్నారు కదా, ఇక్కడ ఒక ఎవరన్నా వచ్చినప్పుడు ఉండడానికి ఇక్కడ ఒకటి, అక్కడ 2, ఆ పక్క ఎక్కడబ్బా ఇక్కడ ఉన్నాయి, కనబడటం లేదు, అవి పడిపోయాయి. షెడ్లు కూడా పోయి కనబడటం లేదు చూడండి మీకు. అదిగోండి జూమ్ చేశాను చూస్తున్నారా, ఇక్కడ ఇది కూడా అదే, కాకపోతే ఆ షెడ్లు గిడ్లు పోయి కింద పడిపోవడం. ఇది కూడా వీళ్ళు లోపలికి వేయటం వల్ల కుదించుకొని పోయింది. మ్యాక్సీ क्या होता नहीं ఎలా మ్యాక్సీ వెళ్దామరా, ఊపిక అయిపోయిందా? పాజ పదంపా. ఇవన్నీ మా మ్యాక్సీ వైపు చూస్తా ఉన్నాయి. ఎవరా నువ్వు జూనియర్, మా ఏరియాలోకి వచ్చావని చూస్తున్నాయి. సరే ఫ్రెండ్స్, మనం ఇంటికి రిటర్న్ అవుదాం పదండి. ఈ విధంగా ఆ పక్క పెట్టిన షెల్టర్స్ అన్ని అయితే పడిపోయాయి. చూడండి, ఆ పక్క పెట్టిన షెల్టర్స్ అన్ని వీళ్ళు ఇసుక దాన్ని ఏమంటారు అంటే స్టాండర్డ్ గా వేయలేదు. అప్పుడు ఏదో ఆల్టర్నేటివ్ గా స్పీడ్ గా చేసేయాలి, ఓపెనింగ్ చేసేయాలనే ఉద్దేశంతో అప్పుడు అర్జెంట్ చేసిన ఏ పని కూడా సవ్యంగా ఉండదు. సో ఇవన్నీ కూడా పడిపోయి, అన్ని వాలిపోయి, పడిపోవడం అంటే 99% దాంట్లో ఇంకెవరు వెళ్ళలేనటువంటి పొజిషన్. ఒక పక్క ఫ్లాట్ గా పడిపోయాయి అవన్నీ. ఇవి మామూలు మాత్రం 2-3, ఎందుకంటే ఇవి రోడ్డు మీదకి విజన్ లో ఉన్నాయి కాబట్టి దీనైనా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అదేంటంటే అవుట్ ఆఫ్ ది రోడ్, ఎక్కువ మంది పబ్లిక్ ఇంకా అటుపక్కకి ఎక్కువగా పోరు. సో అంతవరకే వెళ్ళి వాకింగ్ చేసుకుని రిటర్న్ వచ్చేసి ఇక్కడిక్కడే వాక్ చేసుకుంటారు. సో అందువల్లని ఇవి మాత్రం బాగున్నాయి. అవి పోయాయి, ఎందుకంటే వాటికి పెయింట్ గిట్ ఏమి లేవు, షెడ్లు నీటి కట్టలేదు, కింద వైపు బాగలేదు. సో అన్ని పోయే వాళ్ళందరూ మా మ్యాక్స్ హై మ్యాక్స్ అని చెప్పేసి వెళ్తున్నారు. నేను చెప్పా కదా, ట్రాఫిక్ అంతా కింద నుంచి పైకి ఎక్కడ అలవాటు చేస్తున్నారు. ఆ జంక్షన్ లో లేకుండా ఆ జంక్షన్ కి వెళ్తే కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది 4 రోడ్డు జంక్షన్ అనమాట. అది కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత సో ఆ 4 రోడ్ జంక్షన్ కవర్ చేయాలని ఉద్దేశంతో ట్రాఫిక్ మొత్తం ఏం చేశారంటే ఇటు పక్క డైవర్ట్ చేసేసారు. సో దాంతో ఈ నెక్లెస్ రోడ్ ని యాక్చువల్ గా వాకర్స్ కి ఎక్కువ వాడాల్సింది రోడ్డుని ట్రాఫిక్ ఎక్కువ వాడేసుకుంటున్నారు అనమాట. ఇంకా అది కాక రూట్ కూడా కొంచెం డిస్టెన్స్ కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో మాక్సిమం అటు స్ట్రైట్ వెళ్ళాల్సిన వెహికల్స్ అన్ని ఇటు తీసేసుకుంటున్నాయి టర్న్. సో ఇటు వెళ్ళే వాళ్ళు కూడా ఇటు దిగి ఇటు సింపుల్ గా వెళ్ళిపోవడం. ఆటో వచ్చింది కూడా ఆ రూట్. సో ఇది శివాలయం ఉठाले जाओ మ్యాక్స్. ఇది ఇంతకు ముందు దాని టెంపుల్ కి ఎదురుగా ఒక శివాలయం లాగా ఉండింది ఇంతకు ముందు. ఆ తర్వాత చిన్న చిన్న అవి కట్టడం వల్ల అడ్డొచ్చేసింది పూర్తిగా. ఇదైతే అది ఇదిగోండి, ఇది టెంపుల్. ఇక్కడ హెయిర్ కటింగ్ చేయటం అవన్నీ, ఇక్కడ దీనికి గుళ్ళు చేపించిన వాళ్ళకి అంతా ఉండడానికి కూర్చోడానికి ఇక్కడ కూడా బాగానే రెడీ చేసి పెట్టారు. భోజనాలు కూడా ఇక్కడ కూడా నడుస్తాయి, చూసారు కదా ఇది. సో ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఉండి దీని గురించి తెలియని వాళ్ళు కానీ, లేదా దగ్గరలో ఉండి ఏం వస్తాంలే అనుకున్న వాళ్ళు ఇలాంటి క్లైమేట్లో రాండి. మీరు బాగా టైం తీయగలిగితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా సరే మీ మైండ్లో ఉన్నవన్నీ పోయి ప్లెజెంట్గా ఫ్రీగా అయిపోతారు. ఇదిగోండి ఇంకొక యూట్యూబర్ జుబీ రాక్స్. ఈయన కూడా ఒక యూట్యూబరే, జుబీ రాక్స్. నొక్కలే ఇదిగోండి నెల్లూరులో ఉన్నటువంటి ఫేమస్ బార్లలో ఇది ఒకటండి, లేక్ వ్యూ బార్.
ఈ చెట్టు అడ్డు వచ్చేసింది, కానీ చెట్టు కొట్టించి వాళ్ళు ఇంతకుముందు పైన కూర్చోబెట్టేవాళ్ళు. ఆ పైన నుంచి విజన్ అయితే సూపర్ గా ఉంటుంది. ఈ క్లైమేట్ కి ఆ విజన్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు మందు ప్రియులు. సో లేక్ వ్యూ బార్, ఆ చెట్టు కొట్టించేసాను రా బాబు, పెట్టిన పేరేమో ఈ లేక్ కనిపిస్తుంది, అందరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ క్లైమేట్ లో ఎంజాయ్ చేస్తున్న ఉద్దేశంతో అది పెట్టిన బార్. అది కొద్దిగా మెయింటెనెన్స్ దానికి కూడా తగ్గిపోవటం వల్ల ఇది యాక్చువల్ గా ఇది మొత్తం పెద్ద కలుజు అండి. అంటే ఒకప్పట్లో ఇది అంతా ఒక కట్టలాగా ఉండేది. చూపిస్తారండి, ఒక పెద్ద కట్టలాగా ఉండేది. దాన్ని వాటర్ పోవడానికి కనిపిస్తుంది కదా. ఈ లోకల్ వాళ్ళకైతే దీని గురించి బాగా ఐడియా ఉంది. మేము చిన్నప్పుడైతే ఆడుకోవడానికి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం. పెద్ద కట్ట, చాలా పెద్దది, హైట్ గా ఉండేది. మాక్సిమం ఒక 30 అడుగుల దాకా ఉండేది పెద్ద కట్ట. దాన్ని మొత్తం కొట్టేసి దీన్ని లెవెల్ చేసి ఈ విధంగా చేసి పెట్టారు. చూడండి ఎట్లుందో. ఇక్కడ నుంచి వాటర్ బయటకు వెళ్ళేది, బయటకు వెళ్ళి ఆ టెంపుల్ దగ్గర నుంచి అటుపక్క ఒక అవుట్ ఉంది, అవుట్ రూట్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాయి మొత్తం. ఇప్పుడు కూడా వాటర్ కనుక ఎక్కువ అయిపోయాయి అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ ఇక్కడ నుంచి వదిలేస్తారు వాటర్. కలుగు ఇది కనిపిస్తుంది కదా పెద్ద బోల్ట్, దాన్ని తిప్పేస్తారు, తిప్పేసి గేట్లు లిఫ్ట్ చేస్తారు. ఆటోమేటిక్ గా వాటర్ గేట్ కిందకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా వాటర్ అనేది ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు బయటకు పోవడానికి వచ్చి చూస్తుంది అనమాట. ఈవినింగ్ అయితే చూడాలి, మాక్సిమం పప్పీస్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అందుబాటులో ఉన్న వాళ్ళందరూ పప్పీస్ తీసుకునేట్టు వస్తారు. యా చాలా రకాల పప్పీస్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇటు వచ్చేస్తారు అందరూ. ఇక్కడికి వచ్చి పప్పీస్ కాస్త అలా ఫ్రీగా వచ్చినప్పుడు అది అవుట్ అవడానికి కూడా ఇక్కడ ఈజీగా ఉంటుంది. షిట్ అంతా ఇక్కడే చేస్తారు, ఫ్రీ అయిపోతుంది. ట్రాఫిక్ లో రావడం చేత కావట్లేదా? ఇదిగోండి, మనం స్టార్ట్ చేసాం కదా వినాయక వినాయక స్వామి టెంపుల్. అది ఈ టెంపుల్ మెయిన్ మోటివ్ గా యాక్చువల్ తీసుకొచ్చాం. ఎందుకంటే మీకు ఈ మన యొక్క ఛానల్లో వినాయకుడికి సంబంధించింది ఇక్కడ బాగా చేస్తారు కాబట్టి, ఆ టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు కానివ్వండి, టెంపుల్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, వినాయకుడికి సంబంధించి వినాయక చవితి జరిగినప్పుడు కానివ్వండి, ఆ నిమజ్జనం సంబంధించినవి కానివ్వండి, మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేస్తాం అన్ని. సో అందుకే ఈ మెయిన్ మోటివ్ గా ఈ రోజు అది పనిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఈ విజువల్స్ మనం తీయలేము కదా, ఎందుకంటే వర్క్ కూడా మనం అనుకున్నంత స్లోగా చాలా స్పీడ్ గా చేస్తారు వర్క్ వీళ్ళు. సో అదండి విషయం. అది వాన అయితే చిన్నగా స్టార్ట్ అయినాయి, చినుకులు కూడా పడుతున్నాయి. ఇదిగోండి అక్కడంతా చూడండి, మీకు అర్థమైంది కదా, ఆ పక్క మొత్తం వాన అది పెద్దవానే పడుతుంది, ఇలా పెద్దవాన పడుతుంది. అది ఆ పక్క వస్తా ఉంది వాన. త్వరగా ఇంటికి చేరుకున్నాం అనుకో మ్యాక్స్ గారు తడవాడు, నేను తడిసినా ఇబ్బంది లేదు, మ్యాక్స్ తడిసిపోతాడు. సో ఏది అంటే ఈ రోడ్డు మధ్యలో ఏదో చేస్తున్నారండి, చూడండి. రోడ్డు మధ్యలో ఏదో అంటే రోడ్డుని 2 పార్టీషన్స్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. లెఫ్ట్ ఒకటి రైట్ వచ్చే విధంగా ఇక్కడ ఏదైనా ఒక రౌండ్ ఆర్చ్ లాగో ఇంకేదైనా రౌండ్ పిల్లర్ టైప్ లోనో ఏదైనా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. దాన్ని కొద్దిగా ముందుకు వెళ్ళిపోతాం ఎంత ఎంతలో వచ్చింది అని. ఎందుకంటే ఈ జేసీబీలు పెట్టి మొత్తం క్లీనింగ్ చేపిస్తుంది. అయితే బాగానే లోతు తీశారు, 10 అడుగుల పైన 11 అడుగుల దాకా తీశారు ఇది లోతు కూడా. సో పెద్దదే తీశారు కాబట్టి ఇక్కడ రోడ్డుని అటు ఇటు పార్టీషన్ చేస్తారేమో, లేదంటే మన సెంటర్స్ లో పెడతారు కదా వాటర్ ఫౌంటైన్స్, అలా ఏదైనా. ఇదిగోండి ఇక్కడ ఇది క్లీన్ చేశారు, మొత్తం చెత్త మొత్తం తెచ్చి దీన్ని డంప్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ డంప్ చేశారన్నమాట, పూర్తి ఇక్కడే డంప్ చేస్తా ఉన్నారు. రెండోది వచ్చి షేరు గురించి చెప్పాలంట, పక్క నుంచి అంటుంది. ఇదిగోండి ఈ చెట్టు ఉంది కదా, లాస్ట్ టైం అంతకుముందు మా దగ్గర ఒక పప్పి ఉంది కదా, అది ఎక్స్పైర్ అయిపోయినప్పుడు తీసుకొచ్చి ఈ చెట్టు కింద దాన్ని క్రిమేషన్ అంతా ఇక్కడే చేసాం పూర్తిగా మేము. సో ఇదంతా క్లీన్ చేసేస్తారని అన్నారు, కానీ ఏదో మరి మొత్తానికి అయితే చేయలేదు పూర్తిగా. కానీ మన ఇంటికి వెళ్ళిపోదాము. ఇంకాసేపు ఉండాలని ఉంది కానీ క్లైమేట్, ఈ వాతావరణం బాగుంది, కానీ వాన అయితే స్టార్ట్ అయిపోయింది, చిన్నగా చినుకులు పెద్ద అవుతున్నాయి. సో మనం ఇక్కడ నుంచి వాకబులే కాబట్టి స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోదాము. చలో 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 చలో, లెట్స్ గో బ్యాక్ టు హోమ్. అదండి, ఇంతటితో మన యొక్క బ్లాగ్ని మనం ఎండ్ చేస్తున్నాము. ఎవరైనా ఇప్పటివరకు ఈ వీడియోని చూసుకుంటే నచ్చుంటుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి
చేయగలిగితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో లైవ్ ఎండ్ చేస్తున్నాం. బాయ్.